భారతదేశం అంతా శాంతిగా ఉండాలా, లేదంటే మా ప్రాంతం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అనుకోలేవాళ్ళు. విశ్వవ్యాప్తంగా ఉండే మానవాళి అందరూ ఒకే భగవంతుని సంతానం. అందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవాళి సుఖశాంతులతో జీవించాలి అని వాళ్ళు ఆకాంక్షతో అంత విశాల దృక్పథంతో మన పూర్వీకులు భారత జాతికి జ్ఞాన సంపదనిచ్చారు. ప్రధానంగా చూస్తే ఆధ్యాత్మిక రంగంలో ఋషులు చేసిన ఆ గణనీయమైన ప్రగతి, విద్యారంగంలో గురుకులాల్లో గురువులు చేసిన వాళ్ళు పాటించిన విలువలు, ఇవి రెండు కూడా కలిసి భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఆకర్షించే విధంగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక రంగంలో జర్మన్ ప్రసిద్ధ చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు, షోపెన్ హోయర్ అని. అతను ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మికవేత్త. అతను ఒక మాట చెప్తాడు, భగవంతుడు ఉన్నాడా లేడా అని దాన్ని భగవంతుని గురించి చెప్పాల్సిన ఇది భారతీయ ఋషులకు మాత్రమే సాధ్యం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అంత యథార్థమైన సత్యాలను ఇచ్చారు వాళ్ళు. గురుకులాల్లో గురువులు కూడా నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆణిముత్యాలను తయారు చేసి సమాజంలోకి విడిచిపెట్టారు. అందుకనే ఆ రోజుల్లోనే గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము ఇవన్నీ కూడా అప్పుడే డెవలప్ అయిపోయినాయి. ప్రపంచంలో వర్తక వాణిజ్యాల్లో కూడా భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. వీటన్నిటికీ మూలం ఏంటంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏ సంపద ఉందో మనం కనుక చూస్తే ఒకసారి ఫిజికల్గా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందరూ ఒక కుటుంబంలో కలిసి ఉండడం. ఇది ఎట్లా తయారు చేశారు అంటే ఆ రోజుల్లో వాళ్ళు మాతృదేవో భవ పితృదేవో భవ అనడం వల్ల తల్లిదండ్రుని దైవ సమానంగా ఆరాధించాలనే ఒక నానుడిని పిల్లలందరూ పాటించాల్సి వచ్చేటప్పటికి తల్లిదండ్రులతో అందరూ కలిసి ఉండాల్సి వచ్చేది. పిల్లలు కలిసి ఉండేటప్పుడు వాళ్ళు వాళ్ళకి పిల్లలు అంటే తల్లిదండ్రులు జీవించినంతకాలము కుటుంబం ఉమ్మడిగానే ఉండేది. అక్కడ వృద్ధులకి, యవ్వనులకి, పసిపిల్లలకి అందరికీ మమేకమైన ఒక ప్లాట్ఫామ్. ఎవరికి కష్టం వచ్చినా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు, ఎవరికి ఆనందమైన అందరూ పంచుకునేవాళ్ళు. ఆ ఉమ్మడి వ్యవస్థలోనే కష్టం అంటే తెలియకుండా ఉన్నా తిన్నా లేకున్నా పస్తులున్నా గొప్పగా బ్రతికారు, గౌరవంతో బ్రతికారు మన పూర్వీకులు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచ మానవాళికి ఆదర్శం. అది భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రసిద్ధి చెందింది ఆనాటి ఋషుల బోధన ఆధారం చేసుకునే వచ్చింది. స్త్రీలకు గౌరవం ఎట్లా ఇచ్చారు అంటే అందరూ మామూలుగా చెప్తూ ఉంటారు స్త్రీలు గొప్ప వాళ్ళది ఇదని. ఉపనిషత్తుల్లో ఇచ్చిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ సృష్టిలో మరో ప్రాణికి జన్మనిచ్చే భాగ్యం భగవంతుడు స్త్రీ జాతికి ఇచ్చినాడు, వేరే జాతికి ఇవ్వలేదు, స్త్రీ జాతికే ఇచ్చినాడు ఆ భాగ్యం. అందువల్ల ఆ స్త్రీ జాతి ఎక్కడ ఉందో, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో, ఎక్కడ వాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్న నానుడు భారతదేశంలో ఉంది. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే తండ్రిని మాట ఇచ్చినా ఫలానా దగ్గర పెళ్లి చేసుకోమంటే వాని ముఖం కూడా చూడకుండా పెళ్లి కూతురు ఒప్పుకొని పెళ్లికి సిద్ధమై తాళి కడితే మరుసటి రోజే వాడు ఏదైపోయినా కూడా తుది శ్వాస వరకు భార్యాభర్తలు కలిసి జీవించడమే భారతదేశంలో ఉండే సాంప్రదాయం. ఇవి ఒకనాటి అంశాలు ఇవి. అట్లాగే పరోపకారార్థం ఇదం శరీరం. మనమున్నా తిన్నా ఏదున్నా కష్టంతో మనం ఆశ్రయించడానికి అంతో ఇంతో ఇచ్చే సాంప్రదాయంలో మనం పుట్టాం. అదే కాకుండా మత సహనం, అనేక ఔన్నత్యాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రాను రాను క్రమేపీ అభివృద్ధి పేరుతో బయట నాగరికత పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, సంపద పెరిగింది, యాంత్రిక ఉత్పత్తులు పెరిగినాయి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినామా లేదంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందినాం. ఏ విలువలైతే కనిపించవో అంతరంగమైన విలువలు, ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. స్త్రీజాతికి వాళ్ళు ఆశించిన గౌరవం వాళ్ళకు లభించడం లేదు. వివాహ బంధం అపహాస్యం చేసే దిశగా వెళ్ళిపోతున్నాం. స్వార్థము సంకుచితమే తప్ప పరోపకార్థం మనకు అనవసరము. ఎందుకు ఎవని బాధోడు పడుకుంటాడనే ఒక పరిమితమైన పరిధిలోకి మనం వచ్చినాం. పరిమితుల్లో ఎప్పటికెళ్ళినా కూడా సంఘర్షణ పుడుతుంది. సంఘర్షణలో అశాంతి ఉంటుంది. విశాలత్వంలోనే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధమైన విలువలు కోల్పోతూ ఉంటే ఒకనాడు లేని దాని గురించి మనం ఆలోచించడంలా, ఒకనాడు మన వాళ్ళు మన పూర్వీకులు అనుభవించిన ఆ విలువల్ని ఎందుకు మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది? వాటినన్నింటినీ కూడా సమాజంలో ఒకవేళ 70%, 80% చెడిపోయిన సమాజం, 10%, 20% సమాజం బాగుండాలి. ఎవడు కన్నీటి పర్యంతం అవ్వకూడదు. ఎక్కడ విషాదం ఉన్నా, ఎక్కడ ఆపదున్నా నేనుంటా. 10 కన్నీటి పొట్లు కార్చి అభాగ్యులకు వెన్ను తట్టి ఒక్క కన్నీటి పొట్టు అయినా నా ప్రయత్నం వల్ల నేను ఆపుతాననేవాడు ఊరికొక్కడు తయారైనా ఒక నూతన సమాజం ఆవిష్కరణ అవుతుంది. అది మన ద్వారానే సుసాధ్యం. మనం అనుకున్నట్టు మనం చేయొచ్చు. మనం ఆశించిన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఆ దిశగా మానవత విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి విలువలు కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గర సమూహం చేసి వాళ్ళందరినీ కూడా ఒక మంచి కార్యక్రమాలకి ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళను ఉత్తమ కార్యక్రమాలకు ప్రేరణ చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా మానవత ముందుకు సాగిపోతూ ఉంది.